ఓకే ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి. మా విలేజ్ అద్దూరు న్యాల్కల్ మండల్, జైరాబాద్, తెలంగాణ. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు కర్మయోగం గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. కర్మయోగం, శీలంపై కర్మ ప్రభావం. కర్మ అనే పదం క్రు అనే ధాతువు నుండి ఉద్భవించింది. సమస్త వ్యవహారం కర్మే. కర్మ అనే శబ్దానికి సాంకేతికంగా కర్మఫలమని అర్థమవుతుంది. తత్వశాస్త్రపరంగా ఈ శబ్దాన్ని ఒక్కొక్క సందర్భంలో మన పూర్వకర్మల ఫలితమని అర్థం. కర్మయోగంలో పని అనే అర్థం మాత్రం ఉన్నదిగా మనం కర్మ శబ్దాన్ని గ్రహించాలి. మానవ జాతి పరమావధి జ్ఞానం. పాశ్చాత్య శాస్త్రం ఏకైక లక్ష్యంగా దానినే మనకు తెలుపుతుంది. మానవ మనుగడ పరమ విధి సుఖం కాదు, జ్ఞానం. సుఖస్థితులను అంతం ఉన్నది, సుఖమే పరమావధి అనుకోవడం భ్రాంతి. తమ అజ్ఞానం చేత మానవుడు సుఖాన్ని అత్యున్నత ప్రాప్తి అనుకోవటమే లోకంలో వారు అనుభవించే కష్టాలన్నిటికీ మూల కారణం. కొంతకాలం గడిచాక మానవుడు తమ గమ్యం జ్ఞానమే గాని సుఖం కాదని, సుఖ దుఃఖాలు రెండు సమంగా తమకు గుణపాఠాలు నేర్పడంలో గొప్పవని, మేలు తనకెంత ప్రబోధకమో కీడు అంతే ప్రబోధకమని తెలుసుకోనారంభిస్తారు. సుఖ దుఃఖాలు అతడి మానవ ఫలకం మీద రకరకాల సంస్కారాలను ముద్రిస్తాయి. ఈ సంస్కారాల అన్నిటి ఫలితమే మానవుడి శీలం అనబడుతుంది. ఒక వ్యక్తి శీలాన్ని పరిశీలిస్తే అది కేవలం అతడి సంస్కారాల చిత్తావృత్తుల సముదాయమని తెలుస్తుంది. ఆ శీలాన్ని నిర్మించడంలో సుఖ దుఃఖాల పాలు రెండు సమమని గ్రహించవచ్చును. మంచి చెడుకి శీల నిర్మాణంలో సమాన బాధ్యత ఉంది. కొన్ని సందర్భాలలో సుఖం కంటే దుఃఖమే ఎక్కువగా మానవుడికి జ్ఞానాన్ని అందివ్వగలుగుతుంది. లోక శ్రేష్ఠుల శీలాన్ని పరిశీలిస్తే వారిలో ఎక్కువ మందికి సుఖం కంటే దుఃఖమే ఎక్కువగా ప్రబోధకరమైందని, సంపదల కంటే దారిద్ర్యమే జ్ఞాననంజనమైందని, అభిమతుల కంటే అభిమతాలే అంతం తేజాన్ని వెలువడించేవని డంకా మోగించి చెప్పగలను. జ్ఞానం వెలుపలి నుండి జనించడం లేదు, అది మానవునిలోనే ఉన్నది. మానవుడు తెలుసుకుంటున్నాడు అనడానికంటే వాస్తవానికి కనిపెడుతున్నాడు, తెరను తొలగిస్తున్నాడు అనడమే మనస్తత్వ శాస్త్రోచితమైన భాష అవుతుంది. ఇలాగే మానవుడు అఖండ జ్ఞాన నిలయమైన తన ఆత్మను కప్పి ఉన్న అజ్ఞానావరణను తొలగించుకొని కనుగొంటే నిజానికి అతడు నేర్చుకోవడం గురుతత్వాకర్షణ శక్తిని, గ్రావిటేషన్, న్యూట్రన్ కనుగొన్నాడు. అది అతడి కొరకు నిరీక్షిస్తూ ఒక మూల కూర్చొని ఉండినదా? అది అతడి మనస్సులో ఉండినది. సమయం రాగానే అతడు దానిని కనుగొన్నాడు. ప్రపంచం ఇంతవరకు గ్రహించిన జ్ఞానమంతా మనస్సు నుండే కలుగుతున్నది. అనంత విశ్వ భండాగారం నీ మనస్సులోనే ఉన్నది. మనస్సును పరిశీలించుకుందామనే తలపును స్ఫురింపచేసేది, పరిశీలించుకునే అవకాశాన్ని సమకూర్చేది భావ్య ప్రపంచం. కానీ పరిశీలించే విషయం మాత్రం నీ మనస్సుదే. యాపిల్ పండు రాలటం న్యూటన్కు ఒక సూచన మాత్రమే. పూర్వమతడి మనస్సులోని భావ పరంపరను క్రమంగా అమర్చుకోగానే అతడికి వాటిలో కొత్త సమన్వయం స్ఫూర్తించినది. దీనిని మనం గురుతత్వాకర్షణ నియమం, లా ఆఫ్ గ్రాటివేషన్ అంటున్నాము. ఈ సమన్వయం యాపిల్ పండులో లేదు.
భూగర్భంలో దేనిలోనూ లేదు. జ్ఞానమంతా వ్యవహారం కాని పరమార్థికం కాని మానవుడి మనసులోనే ఉంది. అనేక చోట్ల ఇది మరుగున పడి కనుగొనబడదు. ఈ తెర క్రమంగా తొలగింపబడినప్పుడు మనం నేర్చుకుంటున్నాం అంటాం. ఈ తెర ఎంత ఎక్కువగా తొలగితే జ్ఞానం అంత ఎక్కువగా కలుగుతుంది. ఏ వ్యక్తిలో నుంచి ఈ తెర తొలగింపబడుతుందో అతడే జ్ఞానాభివృద్ధి పొందే మానవుడు. ఎవరి మీద ఈ కప్పడం దట్టమై ఉంటుందో అతడు అజ్ఞాని. ఎవరి మీది నుండి ఈ తెర పూర్తిగా తొలగిపోతుందో అతడే సర్వజ్ఞుడు. పూర్వం సర్వజ్ఞులు ఉండేవారు, ముందు కూడా ఉద్భవిస్తారని, రాబోయే యుగాలలో అసంఖ్యాకంగా ఉంటారని నా నమ్మకం. మనస్సులో జ్ఞానం రాతిలో దాగి ఉన్న అగ్ని వలె ఉంటుంది. దానిని స్ఫురింపచేయటమే వెలువర చేసే ఓర్పిడి. ఇలా మనలనే మనం నెమ్మదిగా పరిశీలించి చూసుకుంటే అనేక అభిఘాతాలు మనం కలిగినప్పుడు మన కన్నీళ్ళు, మందహాసాలు, సంతోషాలు, దుఃఖాలు, నవ్వులు, ఏడుపులు, ఆశీర్వచనాలు, శాపాలు, స్తుతులు, నిందలు అన్నీ మన నుంచే వెలువడినదే. అవి మనకు స్పష్టమవుతున్నవి. వీటన్నిటి ఫలితమే మన ప్రస్తుత స్థితి. ఈ సంఘటనలే మొత్తం మీద కర్మలనబడుతున్నాయి. ఆత్మకు తగిలి ఆత్మ తేజాన్ని వెలువరించేది, ఆత్మకు ఉన్న శక్తి జ్ఞానాలను కనుగొనేది అయిన ప్రతి మానసిక భౌతిక ప్రవాహారం కర్మయే. కర్మ శబ్దం ఇక్కడ విపులార్థంలో ప్రయోగించబడింది. ఇలా మనం నిరంతరం కర్మ ఉనరుస్తున్నాం. మీతో నేను మాట్లాడుతున్నాను, ఇది కర్మ. మీరు వింటున్నారు, అది కర్మ. మనం ఊపిరి పీలుస్తున్నాం, ఇది కర్మ. నడుస్తున్నాం, ఇదే కర్మే. మన శరీరం యొక్క మానసిక వ్యవహారమంతా కర్మే. దాని ముద్రలు మనలో నిలిచి ఉంటాయి. కొన్ని కర్మలు చిన్నవైన అనేక కర్మల మొత్తం సముద్ర తీరంలో నిలబడి అలల తాకిడిచే కలిగే శబ్దాన్ని విన్నప్పుడు అది మహాఘోషగా తోస్తుంది. అయినా అందలి ప్రతి తరంగము అసంఖ్యాకమైన చిన్న తరంగాలనే రూపొందించిన మనకు తెలుసు. ఈ ప్రతి చిన్న తరంగం శబ్దాన్ని కలిగిస్తున్న మనకు అది వినబడటం లేదు. అవి అన్నీ కలిసి మహాతరంగమైనప్పుడే మనం తరంగ ఘోషను వింటున్నాం. ఇలాగే ప్రతి హృదయ స్పందన కర్మే. కొన్ని రకాలైన కర్మలు మన అనుభవాన్ని సృష్టిస్తాయి, విస్పష్టత గోచరిస్తాయి. అయినప్పటికీ అవి చిన్న కర్మల సముదాయమే. నువ్వు ఒక వ్యక్తి శీలాన్ని నిజంగా నిర్ణయించదలిస్తే అతడు చేసిన ఘనకార్యాలను పరిగణించవద్దు. ఎప్పుడో ఒకప్పుడు ప్రతి మూర్ఖుడు మహావీరుడు కావచ్చును. అతి సాధారణమైన పనులను నిర్వర్తించేటప్పుడు అతన్ని పరిశీలించు. ఒక మహా వ్యక్తి నిజమైన స్వభావాన్ని ఇలాంటి సామాన్యమైన పనులే తెలియచేస్తాయి. అల్పులు కూడా ఉత్కృష్ట సమయంలో ఏదో విధంగా ఘనత వహిస్తారు. కానీ ఎవడి శీలం సదా ఉదాత్తమై ఉంటుందో, అతడు ఎలాంటి పరిస్థితిలో ఉన్న ఒకే రీతిలో ఉంటుందో అతడే యథార్థంగా మహాపురుషుడు. శీలంపై కర్మ ప్రభావం అద్వితీయం. మనం ఎదుర్కోవలసినది ఆ అఖండ శక్తినే. విశ్వశక్తులన్నిటినీ తన వైపుకు ఆకర్షించుకునే కేంద్రమే మానవుడని చెప్పవచ్చును. ఈ కేంద్రంలో ఈ శక్తులన్నిటినీ అతడు ఏకం చేసి తిరిగి మహాప్రవాహ రూపంలో వాటిని వెలువరిస్తున్నాడు. ఇలాంటి కేంద్రమే నిజమైన మానవుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. ఇలాంటి మానవుడు విశ్వాన్నంతా తన వైపుకు ఆకర్షించుకుంటున్నాడు. మంచి, చెడు, సుఖం, దుఃఖం సమస్తం అతడి వైపుకి పరిగెత్తి అతడిని ఆవరిస్తున్నాయి. అందులో నుంచి శీలమనే మనోభావ మహాప్రవాహాన్ని అతడు వెలువరిస్తున్నాడు. సమస్తాన్ని ఆకర్షించుకునే శక్తి ఉన్నట్లే
బయటికి తోసే శక్తి అతడికి ఉంది. లోకంలో మనకు గోచరించే అన్ని చర్యలు, మానవ సంఘంలోని కొన్ని ఉద్యమాలు, మన చుట్టూ ఉన్న సమస్త కార్యకలాపాలు, భావ ప్రదర్శకాలు, మానవ సంకల్ప రూపాలు, యంత్రాలు, సాధనలు, నగరాలు, ఓడలు, యుద్ధ నౌకలు అన్నీ కేవలం మానవ సంకల్ప రూపాలు. ఈ సంకల్పం శీలం నుంచి, శీలం కర్మ నుంచి ఏర్పడుతున్నాయి. బుద్ధిం కర్మనుసారిణి అన్నట్లు కర్మను గుణమైన బుద్ధి కలుగుతుంది. ప్రపంచంలో జన్మించిన సంకల్ప బలాన్వితులందరూ మహాకార్యశూరులు. లోకాన్ని తలకిందులు చేయగలిగిన అఖండ శక్తిమంతులు యుగ యుగాల నుంచి చేస్తున్న నిరంతర కృషిచే వారికి అలాంటి సంకల్ప బలం చేకూరుతుంది. బుద్ధుని సంకల్ప శక్తిని, జీససు సంకల్ప శక్తి వంటి మహాసంకల్ప శక్తి ఒక జన్మలో లభించదు. మనకు వారు తండ్రులెవరో తెలుసును కదా. విశ్వ మానవ కళ్యాణానికై వారి తండ్రులు ఒక్క మాటనైనా పలికినట్లు తెలియరావడం లేదు. జీసస్ తండ్రి జోసెఫ్ వంటి వడ్రంగులు లక్షల మంది గతించారు. ఇంకా లక్షల మంది సజీవులై ఉన్నారు. బుద్ధుని తండ్రి లాంటి క్షుద్ర రాజులు లక్షల మంది ప్రపంచంలో ఉండినారు. అతడి ఆజ్ఞలను బహుశా అతడి సేవకులే మన్నించేవారు కారేమో. మహాసంకల్ప శక్తి కేవలం వంశ పారంపర్యమని అయితే ఆ క్షుద్రరాజు ప్రపంచంలో సగం మందిచే పూజలు గైకొని పుత్రరత్నాన్ని పొందడంలో గల కారణమేమో చెప్పండి. వడ్రంగికి కోట్ల మంది జనులు భగవంతుడిగా ఆరాధించే అతడి కుమారుడికి గల గజాంతరానికి మీరేం కారణం చూపిస్తారు? పారంపర్యవాదం, హెరిడిటీ. దీనికి ఎలాంటి సమాధానం కాబోదు. బుద్ధుడు, జీసస్ ప్రపంచం మీద ప్రసారించిన ప్రజల సంకల్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మహాశక్తి సంగతం దేని నుండి వెలువడ్డది? నిరంతరం వృద్ధి పొందుతూ చివరకు జీసస్ ద్వారాను, బుద్ధుని ద్వారాను ఒక్కుమ్మడిగా సమాజం మీద పడి ఈనాటికి అగుదల లేని ఈ శక్తి యుగ యుగాల నుంచి ప్రపంచంలో ఉండాలి. ఇవన్నీ కర్మచే నిర్ణయింపబడుతున్నవి. గడింపకుండా ఎవరికి ఏది దక్కదు. ఇది శాశ్వత నియమం. ఒక్కొక్కప్పుడు అది అలాంటిది కాదనుకుంటాం, కానీ సుదీర్ఘకాలంలో దానిని గురించిన నమ్మకం మనకు ధృవపడుతుంది. సిరి సంపదల కోసం ఒకడు యావజ్జీవితం యాతన పడతాడు. అందుకోసం అనేక మందిని మోసగిస్తాడు. కానీ చివరికి తను ధనవంతుడవడానికి అనర్హుడని గ్రహిస్తాడు. జీవితమంతా నరకాప్రాయం, అసహ్యం అవుతుంది. ఈ శారీర సౌఖ్యాన్ని, వస్తురాశులను ప్రోగు చేసుకుంటాం. కానీ దేనిని మనం గడించామో అదే మనకు దక్కుతుంది. మూర్ఖుడొకడు ప్రపంచంలోని గ్రంథాలన్నిటినీ తన పుస్తక భండాగారంలో పదిలపరుచుకున్న ఏ గ్రంథాలను చదవడానికి అర్హత ఉందో వాటిని అతడు చదవగలుగుతాడు. ఈ అర్హత కర్మచే కలుగుతున్నది. మనం దేనికి అర్హులమో, దేనిని జీర్ణించుకోగలమో మన కర్మే నిర్ణయిస్తుంది. మన ప్రకృతి స్థితికి మనమే బాధ్యులం. ఏమి కాగోరుతామో అది అవడానికి మనకు శక్తి ఉంది. మన వర్తమాన స్థితి పూర్వకర్మల ఫలితమైతే మనం పొందగోరే స్థితి ప్రస్తుత కర్మల ఫలితంగా పొందనగునని నిశ్చయం అవుతుంది. కాబట్టి ఎలా ప్రవర్తించాలో మనం తెలుసుకోవాలి. కర్మని ఎలా నిర్వర్తించాలో తెలుసుకోవటం వలన ఫలం ఏమిటి? లోకంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక విధమైన కర్మను నిర్వహిస్తూనే ఉంటాడు కదా అని మీరు అడగవచ్చును. కానీ
మన శక్తి సామర్థ్యాలు నిరర్థకం కూడా కావచ్చును. కౌశలంతోనూ శాస్త్ర దృష్టితోనూ కర్మను నిర్వర్తించడానికే కర్మయోగమని భగవద్గీత వెల్లడిస్తుంది. నిర్వర్తించవలసిన విధానాన్ని తెలుసుకుంటేనే కర్మచే నిరతిశయ మహాఫలాలను పొందవచ్చును. మనస్సులో ముందే ఉన్న శక్తిని బయటికి తీసుకొని రావడమే, ఆత్మను మేల్కొల్పడమే కర్మ. సర్వస్వమని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతి మానవుడిలోనూ శక్తి ఉంది, అలాగే జ్ఞానం ఉంది. వివిధ కర్మలు ఈ శక్తిని, ఈ జ్ఞానాన్ని వెలువడజేయడానికే, ఈ భూతములను మేల్కొల్పడానికే వినియోగించే గాథల వంటివి. వివిధ సంకల్పాలతో మానవుడు కర్మను చేస్తాడు. సంకల్పరహితమైన కర్మ ఉండదు. కొందరు కీర్తిని కోరి దానికోసం కర్మను నిర్వర్తిస్తారు. కొంతమంది ధనాన్ని ఆశించి అందుకై కర్మను చేస్తారు. మరి కొంతమంది అధికార వాంఛచే కర్మాన్ని ఆచరిస్తారు. ఇంకా కొందరు స్వర్గాభిలాషచే కర్మ పరులవుతారు. చైనా దేశీయుల వలె మరణాంతరం తమ పేరు నిలిచిపోవాలని కొందరు కోరుకుంటారు. మరణ పర్యంతం అక్కడ ఎవరికి బిరుదులు లభింపవు. ఏమైనా మన పద్ధతి కంటే అదే మేలు. అక్కడ ఎవరైనా మన ఘనకార్యాన్ని చేస్తే గౌరవ చిహ్నంగా ఒక బిరుదును గతించిన అతడి తండ్రికో తాతకో ఇస్తారు. కొంతమంది దీనికోసం కృషి చేస్తారు. కొన్ని మహమ్మదీయ సంప్రదాయాలలో కొంతమంది మరణాంతరం తమ పేర ఒక పెద్ద గోరి కట్టించుకోవడానికి యావత్ జీవితం పాటు పడుతుంటారు. బిడ్డ పుట్టగానే ఆ బిడ్డ కోసం గోరిని సిద్ధం చేసి ఉంచే కొన్ని సాంప్రదాయాల వారు నాకు తెలుసు. అది వారిలో అతి ముఖ్య కర్మ. గోరి ఎంత పెద్దదో, రమ్యమైనదో దానికి సంబంధించిన వ్యక్తి అంత గొప్పగా పరిగణింపబడతాడు. కొంతమంది తపశ్చర్యగా ప్రాయశ్చిత్తంగా ఎంచి కర్మను నిర్వర్తిస్తారు. నానా రకాల దుష్కృత్యాలను చేసి చివరికి ఒక గుడి కడతారు. లేదంటే పురోహిత వర్గం వారి వలన స్వర్గానికి పోయే అధికారాన్ని పొందడానికై వారికి లాంఛగా ముడుపులిస్తారు. తాము పాపపూర్ణాలై ఉన్న ఈ విధమైన దానం తమను పునీతులను చేస్తుందని, శిక్షలకు గురి కాకుండా తాము తప్పించుకోవచ్చునని వారి అభిప్రాయం. కర్మాచరణకు పురికొల్పే సంకల్పాలు కొన్ని ఈ విధంగా ఉన్నాయి. నిష్కమంగా కర్మను నిర్వర్తించండి. నిష్కమ కర్మపారాయణులు పేరు ప్రతిష్టలు ఆశింపని వారు, స్వర్గానికి వాచింపని వారు అయిన మహానీయులు ప్రతి దేశంలోనూ కొందరున్నారు. మేలు జరుగుతుందనే కారణం చేతనే వారు కర్మను నిర్వర్తిస్తారు. దీనికంటే ఉన్నతాశయాలతో లోక కళ్యాణం పట్ల అవ్యాజ ప్రేమచే, లోకాహిత బిలాషచే దీనులను హితం చేకూరుస్తూ మానవ కోటికి తోడ్పడే మహాత్ములు కొందరున్నారు. సర్వసాధారణంగా పేరు ప్రతిష్టలను ఆశించే వారికి అవి వెంటనే సిద్ధించవు. ముసలితనంలో కాటికి కాళ్ళు జాపుకొని ఉన్నప్పుడు అవి లభిస్తాయి. స్వార్థరహితంగా మానవుడు కర్మ మునరిస్తే దాని వలన అతడికి ఎలాంటి లాభం లేదా ఉన్నది, మహోన్నత లాభం ఉంది. స్వార్థరహిత్యమే విశేష లాభదాయకం. కానీ దానిని అలవర్చుకునే ఓర్పు జనానికి లేదు. ఆరోగ్యాన్ని బట్టి చూస్తే కూడా అది ఎంతో లాభదాయకం. ప్రేమ, సత్యం, నిస్వార్థత అనేవి మనకు మహోన్నత దర్శాలే కానీ కేవలం నైతిక భాషాలంకారాలు కావు. ఎందుకంటే ఈ ఆదర్శాలలో అలాంటి శక్తి రూపొంది ఉంది. ముఖ్య విషయం, ఎలాంటి స్వార్థాన్ని మనసులో ఉంచుకోక భవిష్యత్తును, స్వర్గాన్ని, నరకాన్ని, అలాంటి వేటిని గురించి యోచింపక 5 రోజులు, కనీసం 5 నిమిషాలు కర్మను నిర్వర్తించగలిగిన వ్యక్తిలో నైతిక మహాపురుషుడు కాగల శక్తి ఉంది. ఇది కష్టసాధ్యమే కానీ దీని వలన కలిగే ప్రయోజనం మన అంతరంగంలో మనకు
తెలుస్తుంది. మహత్తరమైన ఈ నిగ్రహంగా రూపొందించేది అఖండ శక్తే. బాహ్య వ్యాపారాలన్నిటిలోనూ కనబడే శక్తి కంటే ఆత్మ నిగ్రహంలో కానవచ్చే శక్తి అత్యధికం. 4 గుర్రాలు పూంచిన బండి ఎలాంటి నిరోధం లేకుండా కొండ మీద నుంచి మహావేగంతో కిందికి వస్తుంది, లేదా బండివాడు ఆ గుర్రాలను నిరోధిస్తాడు. యథేచ్ఛగా గుర్రాలను పోనివ్వటంలోను వాటిని నిగ్రహించటంలోన వీటిలో దేంట్లో కనబడే శక్తి అధికం. ఫిరంగి గూడు మహావేగంతో వాయుమార్గంలో దూసుకుపోయి దూరంగా ఎక్కడో పడుతుంది. మరొకటి మధ్య మార్గంలో ఏ గోడకు కొట్టుకొని అక్కడే ఆగిపోతుంది. ఆ దెబ్బకు అమితమైన వేడి అక్కడ పుడుతుంది. స్వార్థ సాధనకై భావ్య రూపంలో వెలువడే శక్తి అంతా వ్యర్థమవుతుంది. అలాంటి ప్రక్రియ నీ నుంచి వెలువడే శక్తిని తిరిగి నీ వైపుకు మరల్పలేదు. కానీ శక్తిని వెలుపలికి పోనివ్వక నిగ్రహిస్తే అది నీకు బలవృద్ధికరమవుతుంది. క్రమంగా ఇలాంటి ఆత్మ నిగ్రహం ఎనలేని సంకల్ప శక్తిని ఏ క్రీస్తునో బుద్ధున్నో రూపొందించే శీలాన్ని ఉద్భవింపచేస్తుంది. ఈ రహస్యాన్ని మూర్ఖులు తెలుసుకోలేరు, కానీ మానవ కోటినంత పరిపాలించాలని వాంఛిస్తారు. మూర్ఖుడైన శ్రమపడి వేచి ఉంటే సమస్త ప్రపంచాన్ని పరిపాలింపగలడు. అతడిని కొన్ని సంవత్సరాల వరకు వేచి ఉండనివ్వు. పరిపాలింపవలననే ఆ మూర్ఖాభిప్రాయాన్ని నిగ్రహించుకోనివ్వు. ఆ అభిప్రాయం పూర్తిగా తొలగిపోగానే లోకంలో అతడు అఖండ శక్తి సంపన్నుడవుతాడు. కొన్ని జంతువులు కొన్ని అడుగుల ఆవల చూడజాలకున్నట్లే మనలో అనేకులం కొన్ని సంవత్సరాల అవల పరిణామించే సంఘటనలను చూడలేకున్నాం. సంకుచితమైన చిన్న వలయమే మన లోకం. దీనిని దాటి మన చూపులను ప్రసరింపచేయటానికి కావలసిన తాలిమి మన వద్ద లేనందువల్ల మనం అవినీతిపరులం, దుర్జనులం అవుతున్నాం. ఇది మన బలహీనత, అశక్తత. అత్యంత నీచ కర్మలకు సైతం నిరసించకూడదు. విశేష జ్ఞానవంతుడు కాని వ్యక్తిని స్వప్రయోజనాలకై పేరు ప్రతిష్టలకై ప్రవర్తింపనివ్వు. కానీ ప్రతి వ్యక్తి క్రమంగా ఉన్నతాశయాలను పొందడానికి, గ్రహించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాదనం. కర్మాన్ని నిర్వర్తించడానికి మాత్రమే కానీ కర్మ ఫలానికి నువ్వు అధికారివి కావు. కర్మ ఫలాలను అలా ఉండనివ్వు. కర్మ ఫలాలను నువ్వెందుకు లక్ష్య పెట్టాలి? ఒక వ్యక్తికి నువ్వు సహాయం చేయాలనుకుంటే అతడికి నీ పట్ల ఎలాంటి వైఖరి ఉండాలనే విషయాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించవద్దు. ఒక సత్కార్యాన్నో ఘనకార్యాన్నో నువ్వు చేయాలనుకుంటే దానికి ఎలాంటి ఫలం కలుగుతుందో అనే చింత నీకు ఉండకూడదు. ఈ కర్మ దర్శ విమర్శనంలో ఒక గట్టి ప్రశ్న తలెత్తుతుంది. తీవ్ర కర్మాచరణం అవశ్యం. సదా మనం కర్మను నిర్వర్తించాలి. కర్మను చెయ్యకుండా ఒక్క నిమిషమైన మనం జీవించలేం. అలాంటప్పుడు విశ్రాంతో జీవన సమరంలో ఒకవైపు కర్మ ఉంది. కర్మ అనే సుడిగుండంలో మనమంతా గిరగిరా మహావేగంతో తిప్పబడుతున్నాం. మరొక వైపు ప్రశాంతం, ఏకాంతం అయిన సంఘ పరిత్యాగం భావిస్తున్నది. ప్రశాంతత రాజ్యమేలుతుంటే సందడి, ఆడంబరం అక్కడ ఉండలేవు. మృగాలతో, పువ్వులతో, పర్వతాలతో అక్కడ ఉండేది ప్రకృతి మాత్రమే. జీవిత దృశ్యాలైన ఈ రెంటిలో ఏది సమగ్రమైనది కాదు. అగాధ సముద్ర జాలంలో ఉండే చేపను పైకి తీసుకురాగానే అది తనను పరీక్షించే నీటి ఒత్తిడి తొలగిపోవటంతో ముక్కలైపోయే విధంగా ఏకాంతవాసానికి అలవాటు పడ్డ వ్యక్తికి ప్రపంచ మహావర్తంలోనికి తీసుకొని వస్తే అందులో అతడు
సమసిపోతాడు. గడిబిడి వేగమయమైన జీవితానికి అలవాటు పడ్డ వ్యక్తి ప్రశాంతత నెలకొన్న చోటుకు వస్తే అతడు సర్దుకోగలడా? కలవరపాటుతో బహుశా అతడు ఉన్మాదుడు కావచ్చును. ఏకాంతవాసంలో అఖండ మౌనంలో ఏ వ్యక్తి తీవ్ర కర్మ పర్వతాన్ని చూడగలడో, తీవ్ర కర్మ పర్వతంలో ఎవడు ఎడారిలో నెలకొన్న నిశ్శబ్దాన్ని ఏకాంతాన్ని చూడగలడో ఆ వ్యక్తే ఆదర్శ పురుషుడు. ఆత్మ నిగ్రహ రహస్యాన్ని ఆ వ్యక్తి గ్రహించాడు, తనను అదుపులో ఉంచుకున్నాడు. వాహనాలు జనసమూహంచే అత్యంత కోలాహలంగా ఉండే మహానగర వీధులలో అతడు వెళుతున్నప్పుడు నిశ్శబ్దమైన గుహాంతరాళంలో ఉన్నట్టుగానే అతడి మనస్సు ప్రశాంతి నిలమై ఉంటుంది. అయినా అతడు తీవ్ర కర్మాచరణ పరుడుగానే ఉంటాడు. అదే కర్మయోగ దర్శనం. ఈ స్థితిని పొందితే నిజంగా నువ్వు కర్మ రహస్యాన్ని గ్రహించినట్లే. కానీ ప్రాప్త కార్యాలను చేస్తూ నిస్వార్థంతో ప్రారంభం నుంచి మనం కర్మయోగాన్ని ప్రారంభించాలి. మనం కర్మను నిర్వర్తించాలి. కర్మాచరణానికి మనల్ని పురికొల్పుతున్న శక్తి ఏదో గమనించాలి. ప్రారంభంలో కొన్ని సంవత్సరాల పాటు కర్మాచరణానికి మనలను ప్రేరేపించేది తప్పక స్వార్థమే అని గ్రహిస్తాం. అయినా పట్టుపట్టి క్రమంగా ఈ స్వార్థ పరతత్వాన్ని నశింపచేస్తే చివరకు నిజంగా నిస్వార్థ కర్మను నిర్వర్తించే సమయం వచ్చి తీరుతుంది. జీవిత గహనంలో ముందుకు వెళుతూ ఉంటే మనం పూర్తిగా నిస్వార్థులమయ్యే రోజు ఎప్పుడో ఒకనాడు వస్తుందని ఆశించవచ్చును. ఈ స్థితి ప్రాప్తించగానే మన శక్తులన్నీ ఏకాగ్రమవుతాయి, సహజ జ్ఞానం వ్యక్తమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మిగతా వీడియోలు వినడానికి నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.